సార్ మన బాస్ ఎందుకు నన్ను ఇలా కాల్చు తింటున్నాడో నాకేం అర్థం కావట్లేదు సార్. ఏం లేదయ్యా, వాళ్ళ అక్కని ఓ బ్రహ్మచారి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంట. ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి బ్రహ్మచారులంటే అతని కోపం, భయం కూడా. మరి అయితే అతని బారి నుంచి నేను బయటపడాలంటే పెళ్లి చేసుకోక తప్పదా సార్? చేసుకోమని నేను అన్నయ్యా. ఎందుకంటే పెళ్లి అనేది స్వవిషయం. ఆఫీసర్ల కోసం, పక్కింటి వాళ్ళ కోసం పెళ్లి చేసుకుంటే మనం అయిపోతాం. మరి అయితే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డా ఎలా సార్? కనీసం నీకు పెళ్ళైందని అతను నమ్మించవయ్యా. ఆ నమ్మించడమే ఎలాగాని? వెరీ సింపుల్. వచ్చే నెల 9వ తారీఖు నీ పెళ్లి ఒక శుభలేఖ వేయించు. భలేవారు సార్, బాస్ నా పెళ్లికి వస్తానంటే ఆ రోజు రాడు, అతను మ్యారేజ్ డే, నువ్వు సేఫ్ అయిపోతావు. ఓహో, ఆ తర్వాత ఆ తర్వాత ఉంది, ఒక వారంలో సెలవు పెట్టి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపో. నీకు పెళ్ళైందని నమ్మేసి ఇంకో బ్రహ్మచారిని పెట్టుకుంటాడు అంతే. గురుగారు, మా ఫ్యామిలీ ఫోటో తీయాలండి. పెద్ద ఫ్యామిలీ, 35 మంది ఉంటారు. మీరు మా ఇంటికి వస్తారా, వాళ్ళని ఇక్కడ రమ్మంటారా? మీ ఇష్టం, ఎలాగైనా సరే. ఇప్పుడు ఏ సైజ్ ఫోటో తీసుకోవాలో చేయటం లేదు. మీ దగ్గర ఉన్న సైజులను చూపించేస్తే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి. అలాగే. ఇప్పుడు ఇదే సైజ్ అండి? ఇది కార్డ్ సైజ్ అండి. ఆహా, అలాగే. అయితే మరీ చిన్నది అయిపోద్దండి. ఇదే సైజ్ అండి? మరి ఇదండి? ఇది పాస్పోర్ట్ సైజ్ అండి. ఓహో, సాధారణంగా ఫోటో తీయడానికి ఎంత టైం పడుతుంది? అరగంట పడుతుందండి. బాగుంది లోపలకి. ఓహో, అరగంట పడుతుంది అనమాట. సరే అయితే అరగంట పడుతున్నట్టండి. ఓహో, అరగంట పడుతుంది అనమాట. ఓకే. మరి అయితే ఇంకేముందండి, పొద్దున్నే మొహాలు అవి కడుక్కొని వచ్చేస్తామండి. అలాగే. థ్యాంక్ యూ అండి. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి. వెళ్ళండి సార్.